యాజ్ పర్ లా ఏం చెప్తుందంటే మన ఇప్పుడు కొత్తగా చట్టాల ప్రకారం బిఎన్ఎస్ ప్రకారం ఏం చెప్తుందంటే సార్ ఏదైనా ఇప్పుడు పోలీసు వారు అల్లు అర్జున్ గారిని అక్యూజ్ ఈ కేసులో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అక్యూజ్ జరిగిన అడ్వకేట్ వాదనలు ఏ విధంగా చెప్తున్నారంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమాండ్ చేయడానికి ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయా అవ్వవా? కోర్టు రిమాండ్ విధించింది 14 రోజుల్లో. లేదు, ఇంకా రిమాండ్ విధించలేదు. ఇప్పుడు అదే రిమాండ్ బిఫోర్ ఎవ్రీ అక్యూజ్డ్ హ్యావింగ్ ఏ రైట్ టు సబ్మిట్ ద ఆర్గ్యుమెంట్స్. ఇట్ ఈస్ ఏ లీగల్ ఆర్ ఇల్లీగల్, రిమాండ్ ని యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా? అదే విధంగా అక్యూజ్ తరపు అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాదనలు వినిపిస్తున్నారు. సెక్షన్స్ మన స్పెసిఫిక్ గా బిఎన్ఎస్ లో ప్రతి సెక్షన్ కూడా ఇస్ ద పాయింట్ అండర్ కామా ఫుల్ స్టాప్ తో సహా దేర్ ఈస్ ఎవ్రీ వర్డ్ ఈస్ ఎ మీనింగ్. అంటే ప్రతి దాంట్లో కూడా ప్రతి సెక్షన్ లో కూడా మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ప్రకారం అట్రాక్ట్ అయితేనే ఆ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. కానీ ఈ సెక్షన్ లో ఏం చెప్తుందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంటెన్షన్ ఉందా లేదా? ఇప్పుడు ఏదైనా అఫెన్స్ జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూడ్ కావాలంటే 2 ఉండాలండి. ఫస్ట్ అతనికి ఇంటెన్షన్ ఉందా, ఏదైనా అఫెన్స్ జరిగిద్ది ఈ విధంగా జరగడానికి నాకు నాలెడ్జ్ ఉందా, ఇంటెన్షన్ ఉందా, నాలెడ్జ్ ఉందా? కానీ ఈ దీంట్లో అక్యూజ్డ్ గా పేర్కొనబడిన అల్లు అర్జున్ దాంట్లో ఎటువంటి ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఇప్పుడు 2 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చెప్పారు. రిమాండ్ లోయర్ కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. లోయర్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు లాయర్ కూడా మాట్లాడుతున్నారు, కామా ఫుల్ స్టాపులతో పాటు ఉంటుంది, రిమాండ్ పై కూడా వాదనలు వినిపించవచ్చు. కానీ ప్రొసీజర్ ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. లోయర్ కోర్టు అల్లు అర్జున్కు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇదే ప్రొసీజర్. ఇప్పుడు అల్లు అర్జున్ని వెంటనే చంచల్ కూడా జైలుకి అక్కడి నుంచి తరలిస్తుంటారు. నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బెయిల్ పిటిషన్ ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కూడా రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఏం పేర్కొన్నారు అనే విషయాన్ని కూడా పేర్కొంటారు. మరి కొద్దిసేపట్లో ఆ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఏం పేర్కొన్నారు అనేది కూడా మీకు వివరించబోతున్నాను. అల్లు అర్జున్కు 14 రోజులు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఇప్పుడు చంచల్ కూడా జైలుకు అల్లు అర్జున్ను తరలిస్తున్నారు. అల్లు అర్జున్ వెళ్లే మార్గంలో కూడా ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా, ఎవరు కూడా ఫ్యాన్స్ అడ్డుపడకుండా ఉండటానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. రోప్ పార్టీని కూడా చంచల్ కూడా జైలు దగ్గర ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించింది. సో ఇప్పుడు ఏం జరగబోదు? హైకోర్టులో జరిగే వాదనలు మాత్రమే అల్లు అర్జున్కి ఊరట లభిస్తుందా, ఏం జరిగే అవకాశం ఉంటుందనేది కేసును మలుపు తిప్పబోయే అంశం. కేవలం ఇప్పుడు హైకోర్టులో జరిగే వాదనలు మాత్రమే. నాంపల్లి కోర్టుకు రిమాండ్కి విధించిన నేపథ్యంలో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ని తరలిస్తున్నారు. నాంపల్లి కోర్టు దగ్గర చంచల్ కూడా నాంపల్లి కోర్టు దగ్గర నుంచి చంచల్ కూడా జైలుకు తరలిస్తున్నారు. ఒకసారి చంచల్ కూడా జైలుకి వెళ్దాం. చంచల్ కూడా జైలు దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సచిన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి మధు కూడా ఉన్నారు. మధుతో మాట్లాడదాం. మధు, ఇప్పుడు చంచల్ కూడా జైలు దగ్గర పరిస్థితి ఏంటి? చంచల్ కూడా జైలుకి మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ తీసుకుని రాబోతున్నారు. 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో నాంపల్లి కోర్టు దగ్గర నుంచి చంచల్ కూడా జైలుకు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? దారి పొడవునా ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? చంచల్ కూడా జైలు దగ్గర కనిపిస్తున్న భద్రతా ఏర్పాట్లు ఏంటి? ఎగ్జాక్ట్లీ, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే చాలా వేగంగా పోలీసులు మూవ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. చాలా ఉదయం అరెస్టు తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రిలో పరీక్షల తర్వాత నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, మెజిస్ట్రేట్ నుంచి నేరుగా మెజిస్ట్రేట్ నిర్ణయం తర్వాత, ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ చాలా పకడ్బందీగా తయారు చేశారు, చాలా స్పష్టంగా. సో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. చంచల్గూడ జైలు ముందున్నటువంటి సిచ్యువేషన్ ఇది. భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు, భారీగా మీడియా చేరుకుంది. ఎక్కువ స్థాయిలో ఇక్కడ తెలిసినటువంటి వాళ్ళతో చాలామంది ఇక్కడికి రోడ్డుపైకి చేరుకున్నారు. రోడ్డు అవతల ఉన్నటువంటి వాళ్ళు అల్లు అర్జున్ని చంచల్గూడ జైలుకు తరలించనున్నారని వార్త తెలుసుకోవడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రోప్ పార్టీ స్పెషల్గా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి రేవతి ఎవరైతే సినిమాకు వచ్చి చనిపోయారో, సినిమా థియేటర్కి వచ్చి చనిపోయారో, దాంట్లో ఆ స్టాంపేడ్లు జరిగిన దాంట్లో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్, అంటే ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమయ్యారనేటువంటి గ్రౌండ్స్తో అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే ఇదంతా కూడా కేవలం 10 hours పరిధిలోనే, కేవలం 10 గంటల లోపలనే దీనికి సంబంధించినటువంటి ఇదంతా తతంగం జరిగిపోయింది. అరెస్టు, పోలీస్ స్టేషన్, ఆసుపత్రి నుంచి చంచల్గూడ జైలుకి ఈ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో
ఇప్పటికీ సినీ ఇండస్ట్రీ అంతా తేరుకోలేనటువంటి సిచ్యువేషన్లు ఉంది. చిరంజీవి ఇంటికి వెళ్ళారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, రెస్పాండ్ అవుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్లో వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా వేగంగా మూమెంట్స్ పరిధిలో వచ్చేది. రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఇది చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఆధారంగా, కేసు ఆధారంగా చట్టం తన పని చేసుకుపోతుందంటూ స్టేట్మెంట్ చేశారు. దీనిపైన వివిధ రకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. బీఆర్ఎస్ ఒక వెర్షన్ వినిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి పేరుని ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్లో అల్లు అర్జున్ మర్చిపోయారు పేరు చెప్పడం, ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం వల్ల కావాలని కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది బీఆర్ఎస్ వెర్షన్ వినిపిస్తూ ఉంది. సో మరోవైపు ఏమో చట్టం తన పని చేసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. చెంచల్గూడ దగ్గర గతంలో ఇదే చెంచల్గూడ జైల్లో ఇప్పుడున్నటువంటి ప్రముఖులు ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, గాలి జనార్దన్ రెడ్డి, సత్యం రామలింగరాజు, సాయి రెడ్డి, ఇలా చాలామంది, అబు సలేం కావచ్చు, చాలామంది, మోనికా, వీళ్ళంతా కూడా ఈ జైల్లో గతంలో ఉన్నటువంటి వాళ్ళే. సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్. పుష్ప, రైజ్, పుష్ప, రూల్ 2 పార్ట్స్తో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 14 డేస్ రిమాండ్ కింద జైలుకు రానున్నటువంటి సిచ్యువేషన్. సో ఖరారు కావడంతో దీనిపైన ఏంటి అనేటువంటిది ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 4 గంటల తర్వాత మన క్వాష్ పిటిషన్ సంబంధించిన నిర్ణయం ఏమైనా తీసుకుంటే అంత లోపలనే రిమాండ్ విధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఇది చెంచల్గూడ జైలు వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్. భారీగా పోలీసు సంబంధించినటువంటి సిబ్బంది చేరుకోవడం జరిగింది. మీడియా భారీగా ఉంది. కొంతమంది అభిమానులు ఇక్కడే ఉన్నారు. కొద్దిసేపట్లో లోపలికి వెళ్తారు. రేపు సాటర్డే, తర్వాత ఎల్లుండి సండే. సో 2 రోజులు బెయిల్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. బెయిల్ గురించి అప్లై చేసుకున్న మండే రోజు వీళ్ళు వాదనలు వినేటువంటి అవకాశం ఉంది. సో 2 డేస్, 2 రోజులు చెంచల్గూడ జైల్లోనే అల్లు అర్జున్, ఫిలిం స్టార్, ఒక మహిళ మృతికి కారణమైనటువంటి కేసులో అల్లు అర్జున్ జైలుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదయం వచ్చేటప్పుడు తండ్రికి చెప్పొచ్చారు, టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, టెన్షన్ తీసుకోవద్దు, వచ్చేస్తానంటూ చెప్పి తండ్రికి చెప్పినటువంటి వీడియో మనం చూస్తూ ఉన్నాం. కానీ అనుకోకుండా అనూహ్యంగా రిమాండ్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, చాలా వేగంగా వ్యవహరించినటువంటి మూమెంట్స్ చూస్తూ ఉంటే, అరెస్టు ఇందాక చెప్పినట్టుగా పోలీసులు వెంటనే అరెస్ట్ చేయడము, తీసుకురావడము, చిక్కడపల్లి కేసులో విచారణ చేయడము, విచారణ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడము, అదే రిమాండ్ రిపోర్ట్తో డైరెక్ట్గా గాంధీ ఆసుపత్రికి వెళ్ళడము. గాంధీ ఆసుపత్రిలో కూడా కేవలం 20 నిమిషాలే ఈసీజీ చెక్ చేశారు, బీపీ, షుగర్, తర్వాత కోవిడ్ టెస్ట్ చేశారు అల్లు అర్జున్కి. అక్కడ నర్వస్గా కూడా ఫీల్ కాలేదు అల్లు అర్జున్. సూపరింటెండెంట్తో మాట్లాడడం జరిగింది ఆర్టీవీ. కోవిడ్ టెస్టు, బ్లడ్ టెస్టు, బీపీ, తర్వాత ఈసీజీ టెస్ట్ చేశారు. అంతా ఆరోగ్యంగా ఉన్నారు. అదే రిపోర్టు 20 నుంచి 30 నిమిషాల మధ్యలో రిపోర్ట్ కూడా సిద్ధం కావడంతో అటు నుంచి నేరుగా జడ్జి ముందు ప్రవేశపెట్టినటువంటి సిచ్యువేషన్. సో నేరుగా చెంచల్గూడ జైలుకి తీసుకొని ఉన్నారు. భద్రత పెంచారు పోలీసు బలగాలు. భారీగా అభిమానులు చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో చెంచల్గూడ జైలు దగ్గర అయితే కాస్త ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయని చెప్పవచ్చు. పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం, మొబైల్స్లో షూట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. స్పెషల్గా పోలీసు సిబ్బంది ఉన్నారు. సాధారణంగా చెంచల్గూడ జైలు దగ్గర ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఎప్పుడు ఉండదు. ఒక గార్డు లేదంటే 2 గార్డ్స్ గేటు దగ్గర మాత్రం లోపల ఉంటారు. అనుమతి వచ్చినటువంటి వారికి, వాహనాలకు లోపలికి వదులుతా పోతూ ఉంటారు. రోజువారీగా రిమాండ్ ఖైదీలు కోర్టుకు హాజరవుతూ ఉంటారు, ఆసుపత్రులకు హాజరవుతూ ఉంటారు, వివిధ కారణాలతో బయటకు వస్తూ ఉంటారు. వారి కుటుంబ సభ్యులు ములాఖత్ కోసం లోపలికి వెళ్తారు. ఇదంతా జరిగేటువంటి తతంగమే ఇక్కడ. కానీ ఈరోజు సిచ్యువేషన్ మారిపోయింది. పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. చూస్తూ ఉన్నాం ఈ రోడ్ అంతా కూడా చెంచల్గూడ. కొద్దిసేపు అందుబాటులోనే ఉన్నాడు. ఒకసారి నేను సచిన్ దగ్గరకు కూడా వెళ్తాను. ఎస్ సచిన్ కూడా చెంచల్గూడ జైలు అక్కడే ఉన్నారు. మొత్తం చెంచల్గూడ జైలు చుట్టుపక్కల ప్రాంతాన్నంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లోయర్ కోర్టు, నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ని నేరుగా అక్కడ నుంచి చెంచల్గూడ జైలుకు తీసుకుని రాబోతున్నారు. మరోవైపు హైకోర్టులో కూడా వాదనలు జరగబోతున్నాయి క్వాష్ పిటిషన్ పైన. కానీ ఈలోపు ప్రొసీజర్ కూడా వేగంగానే జరుగుతుంది. లోయర్ కోర్టు ప్రొసీజర్ ప్రకారం 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. చెంచల్గూడ జైల్లో మరొక వైపు నుంచి మా ప్రతినిధి సచిన్ మనకు అందుబాటులో ఉన్నారు. సచిన్, మీరున్న చోట పోలీస్ మూమెంట్ ఏ విధంగా ఉంది? అక్కడ భద్రత ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి?
రైట్ రోహిత్, మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం ఇదే అంశానికి సంబంధించి సెక్యూరిటీని మరింత టైటన్ చేయడం జరుగుతోంది. దాదాపుగా 100 మంది పోలీసులు ఇక్కడ ఉన్నారని చెప్పుకోవాలి. ఈ 2 మార్గాలకు సంబంధించి మీరు చూడొచ్చు, ఎక్కడ ఇంతవరకు ఒక మూవ్మెంట్ ఉంటే ఇప్పుడు ఒక మూవ్మెంట్ ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ వెహికల్ మూవ్మెంట్ పెరుగుతోంది. సో దీన్ని ఓ పక్క రిస్ట్రిక్ట్ చేస్తుంది, ఓ పక్క ఎక్కడ కూడా ఎవరిని ఆగనివ్వడం లేదు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ కావడం లేదు. ఎందుకంటే ఈ వే నుంచి వచ్చే మార్గం ఉందంటే ఈ వే నుంచి రావచ్చు అంటే చర్చ జరుగుతోంది 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో. సో ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు, అలా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే వెంటనే క్లియర్ చేస్తున్నారు, ఎక్కడ ఎవరిని ఉండనివ్వట్లేదు, ఆ రోడ్ ని క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడికైనా క్లియర్ అయిపోవాలి. ఒకవేళ ఆ వచ్చే క్రమంలో కనుక లేట్ అయితే ఇష్యూస్ తలెత్తకుండా వెంటనే అదిగో ఎవరిని కూడా వాళ్ళు ఆగనివ్వట్లేదు. అసలు ఎందుకు ఆగుతున్నారు?